ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో గురించి చాలామందికి చాలా అనుమానాలున్నాయి గదండీ! దీపేందర్ గోయల్ ఆ సీఈఓ రీసెంట్‌గా కొన్ని నిజాలు చెప్తున్నాడండి. అంటే జొమాటోలో రోజుకి 5,000 మందిని నెలకి 5,000 మందిని తీసేస్తామని, స్వచ్ఛందంగా 1,50,000 నుంచి 2,00,000 దాకా వాళ్ళంతట వాళ్ళే మానేస్తూ ఉంటారని, ఈ తీసేసిన వాళ్ళ ప్లేస్‌లోనూ, అలాగే వాళ్ళంతట వాళ్ళు మానేసిన వాళ్ళ ప్లేస్‌లో గూడా కొత్త వాళ్ళని తీసుకుంటామని జెప్పి చెప్తున్నాడు. అంటే ఫుడ్ డెలివరీ అనేది మీకు తెలుసు గిగ్ వర్కర్స్ అంటున్నాం గదండీ! వీళ్ళే మేజర్ రోల్ అన్నట్టు. ఇక్కడ సంపాదన గూడా బాగా పెరిగిందటండి. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి 2024, 25తో పోల్చుకుంటే గడిచిన ఏడు అప్పట్లో గంటకి రూ. 92 సంపాదిస్తే, ఇప్పుడు రూ. 102 సంపాదించారని జెప్పి స్వయంగా జెప్తున్నాడంటే, ఒక మనిషి యావరేజ్‌గా ఒక 25,000, 30,000 సంపాదించుకోవచ్చు. వారానికి 6 రోజులు కష్టపడితే సరిపోతుంది అంటున్నాడండి. అంటే ఇక్కడ అందరికీ అవకాశం ఉంది. అన్ని ఖర్చులు పోను 25,000, 30,000 సంపాదించుకునే అవకాశం ఈ ఫుడ్ డెలివరీలో ఉంది అంటున్నాడు. కానీ వెంటనే నెగెటివ్ కామెంట్స్ చేస్తారు మన వాళ్ళు. వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు పట్టించుకుంటున్నారు ఏంటి అంటే దానికి కూడా చెప్తున్నాడండి. కేవలం ఇన్సూరెన్స్ మీదే మేము 100,00,00,000 ప్రీమియం కట్టాము. ఏదైనా అయితే గనక మా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయిస్తున్నాము. మా వాళ్ళకి ఏదో అవుద్ది అంటానికి కూడా మేము విపరీతమైన స్పీడ్‌తో వెళ్ళటం లేదు. స్పీడ్ డెలివరీ పెట్టాం గానీ, మా యావరేజ్ స్పీడ్ 21 కిలోమీటరే. బ్లింకిట్ అయితే 16 కిలోమీటర్లే. దగ్గరలో ఆ స్టోర్లు ఉండటం వల్ల కాస్త స్పీడ్‌గా ఇవ్వగలుగుతున్నాం తప్పించి మేమేమి ఒత్తిడి చేయటం లేదు అని అంటున్నాడు. ఇక్కడ మీ ఒపీనియన్ ఇంపార్టెంట్ అండి. మీరు కామెంట్‌లో చెప్పండి దయచేసి. అంటే ఇక్కడ ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళున్నారు తెలుగు రాష్ట్రాల్లో. తీసుకుంటున్న వాళ్ళున్నారు కదా! ఈ జొమాటో, బ్లింకిట్ గురించి మీరేమనుకుంటున్నారనేది పెడితే ఖచ్చితంగా వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు. అంటే మనం కామెంట్ పెట్టినంత మాత్రాన చేంజ్ చేసుకుంటారా అని డౌట్ మీకు రావచ్చు. కొన్ని లక్షల మంది, ఆ మాటకొస్తే మిలియన్స్ మంది చూస్తున్నారు గదండీ మన వీడియోసు. ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటారు. ఆ జొమాటో వాళ్ళు గూడా మీ ఆన్సర్‌కి మీ క్వెషన్‌కి రిప్లై ఇవ్వొచ్చండి. మరి ఇన్సూరెన్సు, జీతాలు ఓకే బానే ఉన్నాయి. పరిస్థితి ఏంటి? రేటింగ్ పరిస్థితి ఏంటి అంటే, అదేనండి మన డెలివరీ చేసే బాయ్స్‌కి కూడా ఒక రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్‌ని బేస్ చేసుకొనే తీసేస్తున్నారంటండి. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ మోసం అండి. ఎక్కువ మంది మోసం చేస్తున్నారు. మోసం డెలివరీ చేసేవాళ్ళే గాదు, ఫుడ్ ఎవడైతే ఆర్డర్ ఇస్తున్నాడో ఆ మోసం ఎక్కువైపోయిందంటండి ఈ మధ్య. కర్మ అని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొచ్చి, అంటే మనకు కూడా అంటే మనం డెలివరీ ఇస్తున్నాం గదండీ! మనం కావాల్సిన ఫుడ్ డెలివరీ ఇచ్చినప్పుడు ఇది కాదు అది అంటున్నామా? లేకపోతే తినేసి మళ్ళీ రిటర్న్ చేస్తున్నామా? సగం తినేసి చేస్తున్నామా? ఇంకా చాలా చేస్తారు మనాళ్ళు జిమ్మిక్కులు. ఆన్‌లైన్‌లో తెలిసిందే గదండీ! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వాళ్ళు ఎలా బాధితులో, జొమాటో, స్విగ్గీ వాళ్ళు గూడా అలాంటి బాధితులే. మన వాళ్ళకి కాస్త మోసం పాళ్ళు ఆ మాటకి చెప్పాలంటే అందరిలోనూ ఎక్కువే. ఇంకా అంత కల్చరు అంటే మోసం చేయకూడదు అని స్ట్రాంగ్‌గా ఉండే కల్చర్ రాలేదు. ఇక్కడ కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ విషయాలు మీకెలా అనిపించినాయో కూడా చెప్పండి. షేర్ చేయండి.